నమస్తే అండి, వెల్కమ్ మీ అందరికీ. అయితే ఈ రోజున మనం ట్రంప్స్ 18 కార్డ్ ద మూన్ గురించి మాట్లాడుకుందామండి. ఈ కార్డ్ అన్నది 18 అన్నది ఇన్ జనరల్లో అయితే బ్లడీ మూన్ని సూచిస్తుందండి. న్యూమరాలజీ ప్రకారం ఈ నెంబర్ని చాలా నెగిటివ్గా తీసుకుంటారండి. ఎందుకంటే 1 అనేది సన్ అండ్ 8 అనేది శని. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ అనేది కొద్దిగా బ్లడీ మూన్ కాంబినేషన్ అని చెప్తారండి. ఎందుకంటే రక్తం కారుతున్న చంద్రుడు అంటారు తెలుగులో. ఎందుకంటే ఈ రెండు గ్రహాలు చాలా ఆపోజిట్ ఉంటాయండి, ఫైట్ చేసుకుంటూ ఉంటాయి అండ్ వాళ్ళు చాలా ఎనిమిటీ ఉంటుంది. సో ఈ కార్డ్ వచ్చిన వాళ్ళు మోస్ట్లీ వీళ్ళ నేచర్ చెప్పేస్తే వీళ్ళు చాలా మూడీ ఉంటారండి. వీళ్ళు చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. వీళ్ళ మైండ్ కొద్దిగా చక్కగా కరెక్ట్గా ఉండదండి. 18 నెంబర్ వాళ్ళది, అందరిది కాదండి, బట్ చాలా మందిది వాళ్ళే నడవాలి, వాళ్ళే చెప్పాలి, వాళ్ళే చెప్పిందే వినాలి. మనము అన్ని నెగిటివ్స్ ఉంటాయండి. వాళ్ళ పార్ట్నర్కి ఎక్కువ తెలుస్తుంది, ఆల్రెస్ వాళ్ళ ఫాదర్ ఆర్ మదర్కి ఎక్కువ తెలుస్తుంది. వీళ్ళు వాళ్ళ క్రంపీ ఉంటారండి, బాగా క్రాంకీ ఉంటారు, తొందరగా ఇరిటేట్ అయిపోతారు. మాటకి అంటే వాళ్ళ మాట మీద వాళ్ళే ఉండలేరండి. చాలా మాటల్ని మారుస్తూ ఉంటారు. ఆరెల్స్ ఏదో ఒకటి నెగిటివ్ ఉంటుందండి. పాజిటివ్స్ కూడా ఉంటాయి, బట్ నెగిటివ్స్ ఎక్కువ ఉంటాయండి వీళ్ళలో. అండ్ వీళ్ళకి ఏదో ఒక యాక్సిడెంట్ అయి ఉంటుందండి, ఆరెల్స్ అవుతుంది వీళ్ళకి ఒక యాక్సిడెంట్. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళ శని అండ్ సన్ అనేది మంచి ప్లేస్మెంట్లో ఉన్నారు అండ్ ఒకళ్ళకొకళ్ళు ఏం చూసుకోవట్లే, అంటే ఆస్పెక్ట్ ఏం లేదు, ఆరెల్స్ ఒకళ్ళకొకళ్ళు దగ్గర లేరు, వాళ్ళ పనులు వాళ్ళు వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ గ్రహాలు అన్నది అసలు లింక్ లేదంటే అప్పుడు ఓకే అండి. అండ్ వాళ్ళిద్దరూ మంచి ప్లేస్మెంట్లో ఉంటే ఓకే. ఆరెల్స్ ఏదైనా కార్ యాక్సిడెంట్ అయినా ఏదో ఒక యాక్సిడెంట్ అయ్యి ఆరెల్స్ వాళ్ళకి బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయండి. వాళ్ళ బాడీలో బ్లడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆరెల్స్ ఏదైనా బ్లడ్ రిలేటెడ్ వాళ్ళకి ఏదో ఒకటి ఇష్యూ ఉంటుందండి వాళ్ళ లైఫ్లో. అయితే ఇదండి ఈ కార్డ్, అంటే 18 నెంబర్ వాళ్ళకి మీనింగ్. సో ఈ కార్డ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఈజిప్షియన్ టెక్ కాబట్టి ఇందులో మీరు మూన్ చూసుకుంటే కొద్దిగా ఈవిల్ మూన్ లాగా ఉంటుందండి. అంతా అట్లా లైక్ జనరలీ మూన్ ఫేస్ చాలా స్మైలింగ్గా అట్లా ఉంటుంది కదా అండి, కానీ ఇందులో ఏమో కొద్దిగా ఈవిల్ ఉంటారు. అండ్ కింద ఏమో ఒక వుల్ఫ్ ఉంటుందండి. ఆ వుల్ఫ్ హౌల్ చేస్తుంటుందండి, అయితే ఏడుస్తూ ఉంటుంది మూన్ వైపు చూసేసి. సో ఇది పాజిటివ్ వస్తే నెగిటివ్ కార్డ్ లాగా అండి. ఎందుకంటే ఈ కార్డ్ పాజిటివ్ వస్తే ఆ పర్సన్ చాలా డిప్రెషన్లో ఉన్నారు. ఆరెల్స్ ఈ కార్డ్ జనరల్లీ వస్తే మీ ముందు వాళ్ళ పేరెంట్స్ ఆరెల్స్ వాళ్ళ పార్ట్నర్ కూర్చొని ఉంటారండి. ఆ పర్సన్ మీ ముందు అవైలబుల్ ఉండడండి, ఎందుకంటే అతనికి మైండ్ అసలు చక్కగా వర్కే చేయదండి. వాళ్ళ మైండ్ అనేది అంత కరెక్ట్గా ఉండదండి. సో వాళ్ళు వచ్చేసి మీతో క్వశ్చన్ అడగలేరు. ఇఫ్ ఎట్ ఆల్ ఈ కార్డ్ వచ్చిందంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు వాళ్ళ పిల్లల గురించి, ఆల్రెస్ వాళ్ళ హస్బెండ్ వచ్చి వైఫ్ గురించి కంప్లైంట్ చేస్తున్నారు, వైఫ్ వచ్చి హస్బెండ్ గురించి కంప్లైంట్ చేస్తున్నారు. సో కంప్లైంట్ చేసిన పర్సన్ ఉంటారు, కానీ కంప్లైంట్ ఎవరి మీద చేస్తున్నారు ఆ పర్సన్ మీ ముందు వచ్చి కూర్చోరండి ఈ కార్డ్ వచ్చినప్పుడు మోస్ట్లీ. అయితే ఈ కార్డు ఈ చిత్రానికి ఈ మీనింగ్ అండి. ఇందులో ఇంకా క్లారిటీగా ఉంటుంది. సో ఇక్కడ మూన్ ఉంటుందండి, అండ్ అది అంటే వాటర్ పడుతూ ఉంటుందండి, అంటే టీయర్స్ వస్తున్నాయి, లైక్ మూన్ ఏడుస్తున్నట్లు. అండ్ డాగ్ అండ్ వుల్ఫ్ హాల్ చేస్తున్నాయండి. అండ్ ఆ మూన్ అనేది 2 టవర్స్ మధ్యలో ఉంటుంది. అయితే దానికి ఏమర్థం అంటే మీ క్రౌన్ చక్ర ఒకసారి పాడైపోయిందంటే మీ లైఫ్ అన్నది స్టెబిలిటీనే ఉండదండి. ఏదైనా మైండ్ స్టెబిలిటీతోనే ఉంటుంది మనకు లైఫ్ అన్నది. సో ఈ కార్డ్ అది సూచిస్తుంది దాట్ మూన్ ఏడుస్తుని వీప్ చేస్తున్నారు మూన్. అండ్ మూన్ ఫీమేల్ ఉంటారండి ఇక్కడ. సో అంటే ఇది ఫెమినైన్ కార్డ్ అండి కొద్దిగా. అండ్ 2 టవర్స్ మధ్యలో ఉంటారు. ఆ టవర్స్ ఏం సూచిస్తాయంటే అది స్టెబిలిటీ సూచిస్తుంది. అండ్ ఇక్కడ ఒక క్రాబ్ ఉంటుందండి. క్రాబ్ అన్నదే మూన్ అండి, క్యాన్సర్. ద క్యాన్సర్ సైన్ చూసుకుంటే మీరు క్రాబ్ది ఉంటుంది. అండ్ క్రాబ్ ఎందుకు ఉంటుందంటే వీళ్ళకి బాగా ఈ కార్డ్ వచ్చిందంటే వాళ్ళకి బాగా ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉంటుందండి. వాళ్ళు అసలు ఓపెన్ అప్ అవ్వరు తొందరగా. కర్కలగ్నం కర్కరాశి వాళ్ళు కూడా మీరు చూసుకుంటే అసలు తొందరగా ఓపెన్ అప్ అవ్వరు, చాలా స్లోగా ఓపెన్ అప్ అవుతారు. ఒకసారి ఓపెన్ అప్ అయితే ఇంకా కథం సూపర్ లెవెల్లో ఓపెన్ అప్ అయిపోతారు. కానీ ఓపెన్ అప్ అవ్వడానికి వాళ్ళు చాలా టైం తీసుకుంటారండి. మీరు ఎప్పుడైనా క్రాబ్ని సీ లొకేషన్లో వెళ్ళి క్రాబ్ దగ్గర వెళ్ళండి, అది తొందరగా పారిపోతుంది అండి. ఈధర్ వాటర్లో పారిపోతుంది ఆరెల్స్ గుంతలో పారిపోతుంది, ఏదో ఒకటి చేసి. సో ఇట్లాంటి పర్సన్స్ కూడా ఇట్లానే ఉంటారు. వాళ్ళు తొందరగా వాళ్ళ మనస్మాటని బయట పెట్టలేరు, ఆరెల్స్ వాళ్ళు ఓపెన్ అప్ అవ్వలేరండి అందరిలాగా. అందుకే వాళ్ళు లైఫ్లో చాలా ఆపర్చునిటీస్ పోగొట్టుకుంటారు, చాలా మందిని పోగొట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మూడీ అండ్ క్రాంకీ ఉంటారు, సోషలైజ్ ఎక్కువ చేయరు, మాట్లాడరు ఎక్కువ, కొద్దిగా వాళ్ళలో వాళ్ళే ఉంటారు. అండ్ కొద్దిగా ఎక్కడైనా క్లాస్ రూమ్ అయినా మీరు చూసుకోండి, కాలేజ్ అయినా చూసుకోండి, ఎక్కడైనా చూసుకోండి, కోనలో కూర్చొని ఉంటారు. చాలా నెగటివ్స్ ఉంటాయి వీళ్ళలో. అయితే ఇదండి ఈ కార్డ్కి మీనింగ్, ఈ చిత్రానికి మీనింగ్ అదండి. సో ఇది మనం ఇంకొక చిత్రం గురించి మాట్లాడుకుంటే మనం ఇక్కడ నేను పిక్ అటాచ్ చేసేస్తానండి.
అయితే ఒక వుల్ఫ్ ఉంటుందండి. వుల్ఫ్ అన్నది ఒక విండో నుంచి, ఇది వూడు డెక్లో ఉన్న మూన్ కార్డ్. అయితే ఫుల్ మూన్ డే అండ్ నో మూన్ డే. అయితే వీళ్ళ నేచర్ కూడా చూసుకుంటే, మీరు ఈ కార్డ్ వచ్చిన వాళ్ళ నేచర్, వాళ్ళు 15 days ఒకలాగా, 15 days ఇంకొకలాగా ఉంటారండి. వాళ్ళ మూడ్ అన్నది 15 days బాగుంటుంది, 15 days బాగోదు. లైక్ కృష్ణపక్ష శుక్లపక్ష చంద్రుడిలా ఉంటుంది. వాళ్ళది శుక్లపక్ష అప్పుడు బాగుంటుంది, కృష్ణపక్ష అప్పుడు కొద్దిగా లో ఆర్ డల్ ఆర్ డిప్రెస్డ్ ఉంటారు. అండ్ శుక్లపక్ష అప్పుడు మీరు చూస్తే కానీ వీళ్ళ నేచర్ చాలా హ్యాపీ ఉంటుంది, అంటే అప్పుడు బాగా యాక్టివ్ ఉంటారు. సో ఇది శుక్లపక్ష చంద్రుడిది పిక్ అండి. ఎందుకంటే ఫుల్ మూన్ డే అప్పుడే వుల్ఫ్ వస్తాడని సేయింగ్ ఉంది, ఒక పర్సన్ వుల్ఫ్ లాగా మారిపోతాడు. అయితే వీళ్ళలో ఒక వేరే లాంటి ఎనర్జీ వచ్చేస్తుందండి ఆ 15 days అండ్ ఫుల్ మూన్ డే అప్పుడు. అండ్ వాళ్ళు ఏదైనా ఓవర్ అగ్రెసివ్ కూడా అయిపోతారు. ఇఫెక్ట్ వాళ్ళకి బ్రెయిన్ ఇష్యూ ఉంటే ఓవర్ బ్రెయిన్ ఇష్యూ అయిపోతుంది ఆ 15 daysలో, ఆర్ఎల్స్ ఆ 15th day రోజు శుక్లపక్ష కరెక్ట్ ఆ ఫుల్ మూన్ డే అప్పుడు అని ఈ కార్డ్ మనకు సూచిస్తుంది. అండ్ వాళ్ళు ఎవరైనా అటాక్ చేస్తారు, ఇఫెక్ట్ వాళ్ళు మెంటలీ అన్స్టేబుల్ ఉన్నారంటే వాళ్ళు అటాక్ చేస్తారు, ఆర్ఎల్స్ మాటలతో అయినా, వాళ్ళు మెంటలీ బాగాలేరంటే మాటలతో అయినా హర్ట్ చేస్తారు ఆ రోజు. అండ్ ఇదండి వూడు డెక్కి మీనింగ్. అయితే ఇవ్వండి కొన్ని చిత్రాలకి మీనింగ్, ఈ పిక్ ఉన్న చిత్రాలకి మీనింగ్. అందరు 18 నెంబర్ వాళ్ళు అట్లా ఉండరండి, జస్ట్ కొంతమందిని అట్లా ఉంటారు. ఎప్పుడంటే చెప్పినా కదా అండి, వాళ్ళ జాతకంలో ఏదైనా గ్రహం అన్నది కరెక్ట్ ప్లేస్మెంట్లో లేకపోతే, సన్ అండ్ శని అనేది కరెక్ట్ ప్లేస్మెంట్లో లేకపోతే. అయితే మనం దీనికి అప్రైట్ మీనింగ్ గురించి మాట్లాడుకుందామండి. అప్రైట్ వస్తే ఈ కార్డ్ అనేది చాలా నెగటివ్ అండి. అంటే ఇది మోస్ట్లీ వాళ్ళ క్రౌన్ చక్ర బాగాలేదు, ఆర్ఎస్ థర్డ్ ఐ చక్ర బాగాలేదని సూచిస్తుంది. మోస్ట్లీ 95% అయితే క్రౌన్ చక్ర బాగాలేదని సూచిస్తుంది అండి. అయితే చిన్నగా దీని గురించి చెప్పేస్తాను ఫస్ట్ అయితే నేను మీకు. అయితే ఇది ఏం సూచిస్తుంది అంటే కాషన్, హిడెన్ డేంజర్, హిడెన్ ఎనిమీస్, స్కాండల్, ఎర్రర్, డిల్యూషన్మెంట్, డిసెప్షన్, స్ట్రైఫ్, ఆల్సో ఇంట్యూషన్, latent psychic abilities possessed by the current occult forces in operation around you. అయితే ఇది మీకు ఏం సూచిస్తుంది అంటే, ఈ పర్సన్కి అయితే ఫస్ట్ అయితే వీళ్ళ మానసిక సంతులనం కరెక్ట్గా ఉండదు. అది ఎందుకంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. వీళ్ళలో ఫియర్, ఇంకొకటి ఏమంటే వీళ్ళలో ఇల్యూజన్, ఫియర్, యాంగ్జైటీ, సబ్ కాన్షియస్నెస్ అండ్ ఇంట్యూషన్ బాగుంటుందండి వీళ్ళకి. ఎవరి గురించి అయినా వీళ్ళకి తెలిసిపోతుంది దాట్ వీళ్ళు కరెక్ట్ ఉన్నారో లేదో, లైక్ ఈ పర్సన్ అనే వారు మంచోడో కాదో అని వీళ్ళకి కొద్దిగా తెలిసిపోతుంది. ఎందుకంటే మూన్కి ఎప్పుడైనా ఇంట్యూషన్ బాగుంటుందండి. అండ్ వాళ్ళు ఫియర్ కూడా సెన్స్ చేసుకుంటారండి, ఆర్ వచ్చే కొన్ని ఈవెంట్స్ కూడా వాళ్ళు సెన్స్ చేసుకుంటారు. లైక్ వాళ్ళకి కొన్ని డేస్ ముందే సెన్స్ అయిపోతుంది కంప్లీట్లీ, ఇట్లా జరుగుతుంది, వాడు ఇట్లా వచ్చి పిజ్జా వాడు నాకు వచ్చి పిజ్జా ఇస్తాడు అంత జరగదండి. కొద్దిగా తెలిసిపోతుంది. లైక్ ఓకే నేను మేబీ 15 daysలో ఏదైనా తినబోతున్నా, ఆర్ ఎల్స్ నేను చేస్తున్న ఇప్పుడు డైట్ ఏదో ఒకలాగా పాడవుతుంది అన్నట్లు వాళ్ళకి కొద్దిగా తెలిసిపోతుంది లైక్ ముందు నుంచి. ఆ ఇంట్యూషన్ అనేది మూన్ వాళ్ళకు ఉంటుంది. అయితే వీళ్ళకి ఏదో ఫియర్ ఉంటుందండి, లైక్ పాత టైంలో ఫియర్, లైక్ వాళ్ళకి అంటే వాళ్ళకి కొన్ని మంత్స్ బ్యాక్, ఇయర్స్ బ్యాక్ ఆర్ చిన్నప్పుడు ఏదో ఒక తప్పు ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది వాళ్ళతో, దానికి వాళ్ళు ఫియర్ మనసులో పెట్టుకుంటారండి. ఆర్ఎల్స్ ఎవరైనా ఏదైనా మాట అంటే దానికి వాళ్ళు మనసులో పెట్టుకుంటారు, చాలా టైం వరకు ఆ మాటని మనసులో ఉంచుకుంటారండి. అండ్ కొన్ని టాపిక్స్ వచ్చినప్పుడు దాన్ని బయటికి తీస్తూ ఉంటారండి, ఆ మాటని సడన్గా తీయరు. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడప్పుడే తీయరు వీళ్ళు ఏమనుకుంటారు నా గురించి అని. కానీ ముందు వెళ్ళి కొన్ని మంత్స్ తర్వాత ఆర్ఎల్స్ కొన్ని డేస్ తర్వాత దాన్ని ఆ మాటని తీస్తూ ఉంటారు వాళ్ళు. అండ్ వాళ్ళకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఎప్పుడైనా కార్ యాక్సిడెంట్ అయిందనుకోండి, సో మళ్ళీ వాళ్ళు కార్లో కూర్చోడానికి చాలా భయపడతారంటే, అట్లాంటి భయాలు ఉంటాయి వాళ్ళకి, ఏదో ఒక ఫియర్ ఉంటుందని ఈ కార్డ్ మనకు సూచిస్తారు ఇఫ్ అట్ ఆల్ అప్రైట్ వస్తే. అండ్ వాళ్ళకి ఇల్యూజన్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళు ఏదో వెల్లో బ్రతుకుతూ ఉంటారండి, ఏదో ఇల్యూజన్లో బతుకుతూ ఉంటారు, దట్ వాళ్ళ లైఫ్ ముందు వెళ్ళి బాగా అవుతుంది. ఆర్ఎల్స్ వాళ్ళ మైండ్లో వాళ్ళే కింగ్ అండి. లేకపోతే పాత ఎప్పుడైనా ఏదైనా ఫైట్ జరిగినప్పుడు ఆర్ఎల్స్ ఏదో ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు దాన్ని మాటి గుర్తు చేసుకొని, అరే అప్పుడు ఇట్లా అయింది కదా, నేను ఇట్లా కాకుండా నేను ఏమైనా వేరే థింగ్ చేసి ఉంటే అప్పుడు అవుట్కమ్ అనేది బెటర్ ఉండేది, పాత మాటల్లో ఉంటారండి, పాత దాంట్లోనే బ్రతుకుతూ ఉంటారు వాళ్ళు. అండ్ వీళ్ళు బాగా ఇమోషనల్ ఉంటారండి, బాగా సెన్సిటివ్ ఉంటారు. వీళ్ళకి ఈ కార్డ్ వచ్చినప్పుడు ఈ ఫేజ్లో అంటే ఈ 40 days 50 days వీళ్ళు బాగా సెన్సిటివ్ ఉంటారండి. వీళ్ళకి బాగా కేర్తో ఫ్రెజైల్గా హ్యాండిల్ చేసుకోవాలి, లేకపోతే వాళ్ళకి ఎవ్రీ సెకండ్ సూసైడల్ థాట్సే వస్తుంటాయి, లేకపోతే డిప్రెషన్ థాట్సే వస్తుంటాయి, లేదా టెన్షన్ థాట్స్ వస్తుంటాయి, ఇదొకటి చాలా నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి వాళ్ళకి ఈ ఫేజ్లో. అయితే రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే మోస్ట్లీ ఈ కార్డ్ వస్తే మీ దగ్గర వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళ కోసం అడగడానికి వస్తారండి అప్పుడు ఈ కార్డ్ వచ్చినప్పుడు. అయితే వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా దట్ నా వైఫ్ ఆర్ఎస్ నా హస్బెండ్ ఆర్ఎస్ నా బాబు ఇట్లా ఉన్నాడు. సో అప్పుడు మీరు చెప్పాలి దట్ వీళ్ళు ఇప్పుడు కొద్దిగా వాళ్ళ మానసికంగా అంత స్టేబుల్ లేరండి,
వాళ్ళ క్రౌన్ చక్ర దాన్ని స్టేబుల్ లేదు. సో వాళ్ళకి మీరు రెమెడీస్ చెప్పాలి, లేకపోతే హిప్నోసిస్ చేసే వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళకి చేయించాలి, వాళ్ళకి బ్రెయిన్ వాష్ అనేది చేయించాలి కొద్దిగా. వాళ్ళకి ఏదైనా నెగిటివ్ థాట్స్ ఉంటే దాన్ని తీపించాలి, లేదా షామ్నిక్ థెరపీ అని ఉంటుంది, దాంతో అయినా తీపించవచ్చు, లేకపోతే ఏదైనా రెమెడీ చేయొచ్చు, క్రౌన్ చక్ర బాగా చేసుకోవడానికి రెమెడీ అయినా చేసుకోవచ్చు. అట్లాంటివి కొన్ని చేసుకోవచ్చు అండి వాళ్ళు. అయితే ఇవన్నీ కొద్దిగా ఉంటాయండి వీళ్ళు చేసుకోవడానికి, అప్పుడు వీళ్ళ లైఫ్ అనేది కొద్దిగా సెట్ అవుతుందండి. అయితే రిలేషన్షిప్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకొకటి ఏమంటే, ఇఫ్ ఎట్ ఆల్ ఈ పర్సనే వచ్చింది అనుకోండి, లైక్ క్వశ్చన్ ఉన్న పర్సనే మీ దగ్గర వచ్చి అడుగుతాడు కదా, నా మ్యారేజ్ ఎప్పుడైతుందో, ఆల్రెస్ నాకు నా పార్ట్నర్తోనే మ్యారేజ్ అవుతుందా అని. సో వాళ్ళకి మీరు చెప్పాలి దాట్ మీకు ఇఫ్ ఎట్ ఆల్ మీ పార్ట్నర్తో మ్యారేజ్ అవ్వట్లేదు అంటే దానికి రీజన్ మీరు బాగా ప్రెషర్ పెడుతున్నారు, ఆల్స్ ఏదో ఒక నెగిటివ్ థింక్ చేస్తున్నారని మీ పార్ట్నర్ మీకు వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఆల్స్ మ్యారేజ్ కోసం రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఇంకొకటి ఏమంటే, మ్యారేజ్ ఎప్పుడైతుందని చెప్తే వాళ్ళకి త్వరలోనే మ్యారేజ్ అవ్వబోతుందని చెప్పాలండి. కానీ దాన్ని కొంచెం బాగా చూసుకోవాలి మీరు ఆ మ్యారేజ్ని. ఎందుకంటే వీళ్ళకి ఈ మధ్య కాలంలో ఎవరో వీళ్ళ మీద వశీకరణం చేసే ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే ఇది చెప్పినా కదా, సైకిక్ ఎవరైనా సైకిక్ చేసే ఆరల్స్ ఎవరైనా అకల్ట్ సైన్స్ చేసే వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద ఉంటుందండి ఈ టైంలో. సో వాళ్ళకి మీరు చెప్పాలి దట్ మీకు ఎవరైనా మ్యారేజ్ కోసం ఎవరైనా కొద్దిగా ఎక్కువ ఫోర్స్ చేసి. అయితే ఒక క్లయింట్ ఉండే అండి ఢిల్లీ నుంచి, ఆయనకి కార్డ్ వచ్చి ఉండే అండి. అయితే అతను అడుగుతుండే దాట్ నేను కొన్ని డేస్లో మ్యారేజ్ చేయబోతున్నా, అప్పుడు ఈ కార్డ్ వచ్చింది. సో నేను అడగడం జరిగింది, లైక్ మీ అవ్వబోయే వైఫ్ ఆర్ఎల్స్ మీ గర్ల్ ఫ్రెండ్ ఏమైనా అకల్ సైన్సెస్లో ఉన్నారంటే ఉన్నారని అన్నారు. సో నేను చెప్పిన ఆయనకి దట్ మీకు మ్యారేజ్ చేయడం మంచిది కాదండి, ఎందుకంటే వాళ్ళు వశీకరణం చేసే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు అతను వినే స్టేట్లోనే లేరండి. అట్లా ఏం లేదు, మీరు ఎక్కువ ఓవర్గా చెప్తున్నారు, మీరు తప్పు చెప్తున్నారు నా గురించి, అది ఇది అన్నారండి. కొన్ని డేస్ బ్యాక్, కొన్ని వీక్స్ బ్యాక్ ఆర్ఎల్స్ కొన్ని డేస్ బ్యాక్ కాల్ చేసి అతను అడిగారు. అతను చెప్పారు దట్ అవునండి మీరు అప్పుడు చెప్పింది కరెక్ట్ చెప్పారు, దట్ ఇలా నా వైఫ్ చాలా సైకిక్ దాంట్లో ఉన్నారు అండ్ బ్లాక్ మ్యాజిక్ సైడ్లో ఉన్నారని చెప్పారు అతను. సో అట్లా అండి వశీకరణం చేసి పెళ్లి చేసుకున్నారు ఆయనకి అని చెప్పి ఉండే అతను. లైక్ అప్పుడు కొద్దిగా ఆయనకి అతను చక్ర క్లాసెస్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. సో కొద్దిగా క్రౌన్ చక్ర అనేది అతను బ్యాలెన్స్ చేయడం జరిగిందండి. అప్పుడు అతనికి కొద్దిగా అర్థమైంది దట్ నా లైఫ్లో ఏమేమి జరుగుతున్నాయి అది ఇది అని వాళ్ళ పేరెంట్స్ పంపించడం జరిగిందండి. అయితే ఇట్లా అండి దీనికి ఒక ఎగ్జాంపుల్. అండ్ వాళ్ళకి జాబ్ పరంగా వాళ్ళు అడుగుతారు కదా అండి, నాకు జాబ్ వస్తుందా ఆర్ఎల్స్ నేనున్న జాబ్ బాగా జరగట్లే అని. సో వాళ్ళలోనే ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉంటుందండి, వాళ్ళలోనే కొద్దిగా వాళ్ళు తక్కువ అంచనా చేసుకుంటారు, తక్కువగా తీసుకుంటారు, వాళ్ళ ట్రూ టాలెంట్ని బయట పెట్టలేకపోతారు. ఎందుకంటే కొద్దిగా వాళ్ళకి ఆ ఫీలింగ్ అన్నది ఉంటుందండి, లైక్ ఏంది నాకు అంటే ఏదో వాళ్ళ టాలెంట్ని వాళ్ళు ఒకలాగా బయట పెట్టలేకపోతారంటే షైనెస్ అన్నా, లేకపోతే ఏదో ఒక రీజన్ వల్ల ఆయన టాలెంట్ని వాళ్ళు పెట్టలేకపోతారు. ఆర్ఎల్స్ జాబ్ ఎందుకు దొరకట్లే అని అడిగితే కానీ మీరు చెప్పాలి అంటే మీకు ఇప్పుడే మూన్ కొద్దిగా నార్మల్ పొజిషన్లో ఉన్నారు, ఆర్ఎల్స్ మీకు ఏమైనా మంచి ఆపర్చునిటీ రాబోతుంది, దానికోసం కొద్దిగా వెయిట్ చేయాలి. పేషెన్స్ ఉండదండి వీళ్ళకి, ఎందుకంటే చైల్డిష్ నేచర్ ఉంటుంది కాబట్టి. సో కొద్దిగా పేషెన్స్తో ఉంచుకోవాలి. అండ్ చంచలగా ఉంటారు, చాలా జాబ్స్ చూస్తుంటారు, లైక్ మంచి జాబ్ వచ్చినా కూడా ఏదో ఒక రీజన్ వల్ల రిజెక్ట్ చేసి వేరే జాబ్ కోసం చూస్తూ ఉంటారు, అట్లా చేస్తూ ఉంటారండి. సో వీళ్ళకి చెప్పాలి దట్ మీరు స్టేబుల్ పెట్టుకోండి మీ మైండ్ని, అప్పుడు మీకు కొద్దిగా బాగుంటుందని చెప్పాలి. బిజినెస్ పరంగా కూడా సేమే అండి, వీళ్ళకి హిడెన్ ఎనిమీస్ చాలా ఉంటారండి. ఎనిమీస్ అన్నది ఏదో ఒకటి వేస్ట్ ఎనిమీస్ అని ఉంటారు. వీళ్ళ బిజినెస్ని బాగా నడవనివ్వరు, దాని మీద ఈవిల్ అయి పెడతారు. అండ్ ఏదో ఒక థింగ్ చేస్తుంటారు, వాళ్ళకి డిమోటివేట్ చేయడానికి, లో చేయడానికి ఏదో ఒక థింక్ చేస్తుంటారు వాళ్ళు. సో ఇవన్నీ వాళ్ళకి జరుగుతూ ఉంటాయండి. సో వీళ్ళకి దీనికి రెమెడీస్ మీరు చెప్పేయాలి. అంటే కొన్ని రెమెడీస్ ఉంటాయని అంటే మీకు చెప్పాలి. ఇప్పుడు నేను రెమెడీస్ అయితే చాలా పెద్ద వీడియో అయిపోతుంది. సో ఇవన్నీ మీరు చేసుకుంటే వీళ్ళకి కొద్దిగా బెటర్ ఉంటుందండి ఈ కార్డ్ వచ్చిన వాళ్ళకి. ఇదండి అప్రైట్ ఆర్ఎల్స్ పాజిటివ్కి మీనింగ్. అయితే ఈ కార్డ్ అనేది రివర్స్ ఆర్ఎల్స్ నెగిటివ్ వస్తే దానికి అర్థం ఏంటంటే, ఇందులో కొద్దిగా పాజిటివ్ ఉంటుందండి. రివర్స్ వస్తే ఇఫ్ ఎట్ ఆల్ ఈ కార్డ్ తిరిగి అంటే రివర్స్ వస్తే, దీనికి చిన్నగా నేను ఫస్ట్ అయితే చెప్పేస్తాను మీకు. పాజిటివ్ ఎక్కడ ఉంటుంది అది కూడా చెప్తాను ఇందులో కొద్దిగా. డిసెప్షన్ అండ్ డేంజర్ టు లెజర్ డిగ్రీ ఆఫ్ ఇంపార్టెన్స్, ఇన్స్టెబిలిటీ, అన్ఇంపార్టెంట్ ఎర్రర్ అండ్ సైలెన్స్ ఇది సూచిస్తానండి. అండ్ ఇంకొకటి ఏమంటే రిలీజ్ ఆఫ్ ఫియర్, ఇది కొద్దిగా బెటర్ అండి. రిప్రెస్డ్ ఇమోషన్, ఇన్నర్ కన్ఫ్యూజన్. అయితే రిలీజ్ ఆఫ్ ఫియర్ అనేది కొద్దిగా మంచిదండి, ఎందుకంటే ఇఫ్ ఎట్ ఆల్ ఈ కార్డ్ రివర్స్ వస్తే వాళ్ళే కొన్నిసార్లు వాళ్ళే అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తారు, ఆల్రెస్ వాళ్ళే బాగా చేయడం స్టార్ట్ చేస్తారు వాళ్ళ లైఫ్ని. లేకపోతే వీళ్ళకి సైకిక్తో
సైకిక్ సైడ్ నుంచి కొద్దిగా హెల్ప్ దొరుకుతుందంటే, అంటే టారోట్ కార్డ్ రీడర్, పామిస్ట్ ఆరల్స్ ఎవరైనా సైకిక్ ఉన్నారనుకోండి, లైక్ బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళు, వాళ్ళతో వీళ్ళకి హెల్ప్ దొరికే ఛాన్సెస్ ఉంటాయండి ఈ టైంలో. స్టెబిలిటీ అంటే వాళ్ళకి ఏదో ఒకలాగా వీళ్ళు హెల్ప్ చేస్తారు ఈ టైంలో. ఈ కార్డ్ నెగిటివ్ వస్తే, ఈ కార్డ్ ఇన్ కేస్ ఈ కేసులో అయితే మనమే నెగిటివ్ తీస్తున్నామని మనమే వాళ్ళకి రెమెడీస్ చెప్పి బాగా చేస్తామండి. లేకపోతే ఈ కార్డ్ నెగిటివ్ వచ్చింది చెప్పేసారు దట్ మీ పిల్లోడికి ఇట్లా ఇట్లా ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా పంతుల దగ్గర వెళ్ళి అడిగి పూజ చేయించుకుంటే వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ వస్తుందంటండి. అట్లా ఎవరో ఒక దగ్గర నుంచి అకల్ట్ ఛాన్సెస్ నుంచి వీళ్ళకి హెల్ప్ దొరుకుతుంది అండ్ వాళ్ళ ఫియర్ అనేది రిలీజ్ అవుతుంది. సో నేను చెప్పిన కదా కార్ యాక్సిడెంట్ది, అది వాళ్ళకి వాళ్ళే రిలీజ్ చేసుకుంటారు, ఆర్ఎల్స్ ఏదో ఒక హెల్ప్ వల్ల వాళ్ళకి రిలీజ్ అయిపోతుంది. అండ్ దెన్ ఇంకొకటి వీళ్ళకి జాబ్ పరంగా ఆర్ఎల్స్ బిజినెస్ పరంగా కొద్దిగా స్టెబిలిటీ రావడం మంచి, అంటే ఒక చూస్తున్నామండి లైక్ వీళ్ళకి స్టెబిలిటీ వస్తుందండి అండ్ వీళ్ళ మైండ్ అనేది కొద్దిగా బెటర్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి ఈ కార్డ్ ఇఫ్ ఎట్ ఆల్ రివర్స్ వస్తే. సో దీనికి ఇది పాజిటివ్. బట్ నెగిటివ్ ఏమంటే వీళ్ళకి ఎవరో ఒకళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు, ఆర్ఎల్స్ వీళ్ళకి ఎవరో ఒక అన్ఇంపార్టెంట్ చేస్తారని వీళ్ళకి ఆ డేంజర్ అనేది ఉంటుందండి. వీళ్ళ మనసుకి కొద్దిగా తెలుస్తూ ఉంటుంది దట్ ఈ టైంలో నాకు ఎవరైనా నా పార్ట్నర్ అయినా నా పేరెంట్స్ అయినా ఎవరైనా వదిలేసి వెళ్ళిపోతారని వీళ్ళకి ఆ భయం అన్నది అప్పుడు పుట్టడం స్టార్ట్ అవుతుందండి. అప్పుడే వచ్చి వీళ్ళు అడుగుతారు. అయితే ఇది ఇంకొక ఎగ్జాంపుల్ ఏమంటే అండి, ఎగ్జాంపుల్ కాదు యాక్చువల్లీ ఒకతను వచ్చి అడిగి ఉండే దట్ నాకు అనిపిస్తుంది కొన్ని డేస్ నుంచి దట్ నేను నా పేరెంట్స్లో ఎవరికొకరు నేను మిస్ అవ్వబోతున్నా ఆర్ఎల్స్ నా లైఫ్ నుంచి వాళ్ళు వెళ్ళబోతున్నారని. సో ఈ కార్డ్ అనేది నెగిటివ్ వచ్చింది అండ్ దెన్ అట్లా చెప్పలేదండి. అయితే ఈ కార్డ్ ఇది ఇంకొక మంచి ఎగ్జాంపుల్ ఏమంటే అండి, లైక్ ఒక పర్సన్ వచ్చి ఉండే అండి అండ్ అతను చెప్తుంటే నాకు నెగిటివ్ డ్రీమ్స్ వస్తున్నాయి రిగార్డింగ్ మై పేరెంట్స్ అండ్ నా వైఫ్ అన్నట్లు. సో అతను ఇట్లా చెప్తుంటే నేను తీసిన టారోట్ కార్డ్ ఒక 2 కార్డ్స్తో పాటు ఈ కార్డ్ వచ్చిందండి, ఇది రివర్స్ వచ్చిందండి. ఇంకొకటి నాకు తెలిసి అతనికి చారియోట్ వచ్చిందండి అండ్ జడ్జ్మెంట్ వచ్చింది అనుకుంటా, అతనికి 3 కార్డ్స్ వచ్చినాయి. సో అతను అడగడం జరిగింది అండ్ నేను చెప్పిన దట్ ఇట్లాంటి మీరు భయాలు పెట్టుకోకండి, మీ మనసులో ఉన్న భయాలు పెట్టుకుంటే దాన్ని మాటికి మనం రిపీట్ చేస్తుంటే అది నిజం కూడా అవుతాయండి కొన్నిసార్లు. తదాస్తు దేవులు ఎప్పుడు తదాస్తు చెప్పేసారో మనకు తెలియదు. సో వాళ్ళ మదర్ హెల్త్ అండ్ ఓకే ఉండే, బట్ వాళ్ళ ఫాదర్ హెల్త్ చాలా అంటే చాలా క్లోజ్ వచ్చిందండి, లైక్ చాలా అంటే చాలా పాడైంది. అండ్ వాళ్ళ వైఫ్ అనేది సడన్గా అవుట్ ఆఫ్ నోవేర్ ఐ నీడ్ డైవోర్స్ అన్నట్లు అన్నారండి. అండ్ ఆ ఫేజ్ అనేది ఆ 6 months అనేది బాగా టార్చర్ లాగా ఉండే అతనికి. అండ్ అతను ఈ మూన్ కార్డ్ అనేది మనకు ల్యాండ్ని కూడా సూచిస్తుందండి, అంటే హౌస్నైనా దాన్నైనా దీన్నైనా సూచిస్తుంది. సో అతనికి ఈ టైంలో అట్లా వచ్చిందండి. దట్ నేను చెప్పిన దట్ నీకు హౌస్ మీద కూడా కొద్దిగా థ్రెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని. సో హౌస్ మీద నిజంగా థ్రెట్ వచ్చిందండి, లైక్ వాళ్ళ వైఫ్ ఏదో చేయడం లైక్ సంథింగ్ చేశారండి, నాకు అంత క్లారిటీగా తెలియదు. బట్ ఎలాగోలాగా ఆ ప్రాపర్టీని తీసుకుందామని చూసారండి. యాక్చువల్లీ వాళ్ళ వైఫ్ కూడా ఎవరో కంట్రోల్లో ఉండేయండి, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బాగా కొద్దిగా గట్టిగా పట్టుకునే టైప్ ఉండేయండి. లైక్ వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు కదా అండి, వాళ్ళ బ్రదర్స్ ఆర్ఎల్స్ వాళ్ళ మదర్ ఫాదర్ బాగా ఫోర్స్ చేస్తుండే ఆర్ఎల్స్ బ్రెయిన్ వాష్ చేస్తుండే మీ హస్బెండ్ దగ్గర నుంచి హౌస్ తీసుకో అట్లా ఇట్లా అని. తన తప్పు కూడా లేదనిపించింది నాకు, ఎందుకంటే తన జాతకం చాలా బాగుండే అండి. ఇఫ్ జాతకం డీటెయిల్స్ తప్పు ఉన్నాయంటే దాంట్లో నేనేం చేయలేను, బట్ జాతకం చూస్తే అయితే అట్లా అనిపించింది అట తను మంచి పర్సన్ అని. సో ఇదండి దానికి ఒక ఎగ్జాంపుల్ లాగా. అండ్ ఇంకొకటి ఏమంటే వీళ్ళకి ఇన్స్టెబిలిటీ ఉంటుందండి. నేను చెప్పినా కదా చాలా ఇన్స్టెబిలిటీ ఉంటుంది ఈ టైంలో. వాళ్ళకి మైండ్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది, లైఫ్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది, వాళ్ళకి ఏదో ఒకటి నెగిటివ్ అనిపిస్తుంటుంది వాళ్ళ మైండ్లో. ఇట్లాంటివి కొన్ని జరుగుతుంటాయండి వాళ్ళ లైఫ్లో. అండ్ ఇంకొకటి ఏమంటే ఇది నెగిటివ్ వస్తే మీరు వాళ్ళకి చెప్పాలి దట్ మీరు ఈ టైంలో డివైన్కి కనెక్ట్ అవ్వబోతున్నారు, సబ్ కాన్షియస్ మైండ్కి ఎక్కువ కనెక్ట్ అవ్వబోతున్నారు. ఆర్ఎల్స్ మీరు సబ్ కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అయ్యి మీరు ఇష్యూస్తో మీరు బాగుపడవచ్చు, ఆర్ఎల్స్ ఆ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయట రావచ్చు అని మీరు చెప్పొచ్చు అండి వీళ్ళకి నెగిటివ్ వస్తే. ఇంతే అండి దీనికి నెగిటివ్ అండ్ పాజిటివ్ మీనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.